హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాక్ ఆఫ్ ద సినిమా. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి OG2 మూవీ ఫైనలైజ్ అయిపోయింది. ఇంగ్లీష్ ఏంట్రా? ఇక త్వరలో షూటింగ్ కూడా జరగబోతుంది. అన్నీ అనుకున్నట్టుగా అయితే నెక్స్ట్ ఇయర్ మూవీ కూడా రిలీజ్ అవ్వవచ్చు. అది సరే, ముందు OG2 కోసం పెట్టిన కండిషన్స్ ఏంటో తెలుసుకో ఫస్ట్. ఏంటి కండిషన్స్ ఏంటంటే, OG2 కోసం పవన్ కళ్యాణ్ గారు సుజిత్ గారు పవన్ కళ్యాణ్ గారిపై కండిషన్స్ పెట్టారు. నాకు అర్థం కాలేదు సార్. సుజిత్ గారు ఏం పెట్టారంటే, ముందు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పు. ఏంటి మమ్మీ ఎవడీడు? పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ గా బాగా బిజీగా ఉన్నారు కదా, సో షెడ్యూల్స్ అన్ని కూడా కొంచెం తనకు అనుకూలంగా ఉండాలని కండిషన్ పెట్టారు. అలాగే సుజిత్ గారు వేరే ఏ మూవీ చేసినా తనకు పొలిటికల్ నుంచి ఫ్రీ టైం వచ్చినప్పుడు తనకు డైరెక్టర్ అవైలబుల్గా ఉన్నాడని చెప్పాడు. సో సుజిత్ గారు నాని గారి బ్లడీ రోమియో మూవీని కూడా ఇంకా పక్కన పెట్టేశారు టూ కోసం. ఓహో అవునా, యాక్చువల్లీ ఇదివరకు కూడా ఓజీ కోసం బాలీవుడ్ మూవీని వదిలేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ బ్లడీ రోమియో మూవీని కూడా పక్కన పెట్టేశాడు. అవును, తప్ప అది తప్ప అది తప్ప అది తప్ప ఓకే. మరి సుజిత్ గారు ఏమన్నారు? సుజిత్ గారు ఏం పెట్టారంటే, సుజిత్ గారు OG2 కోసం పవన్ కళ్యాణ్ గారిని 70 days డేట్స్ ఇవ్వాలని చెప్పాడు. 70 రోజుల అవును, అది అయ్యే పనేనా? అసలే అజ్ఞాతవాసి తర్వాత ఏ మూవీ కూడా అంత డేట్స్ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు అజ్ఞాతవాసి తర్వాత ఏ మూవీ కూడా 50 రోజుల కంటే ఎక్కువ డేట్స్ ఇవ్వలేదు. ఈవెన్ అజ్ఞాతవాసి కూడా 55 రోజులు డేట్స్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత రీసెంట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ అయినా ఆ మూవీకి జస్ట్ 48 days డేట్స్ ఇచ్చాడు. ఇంకా ఓజీకి అయితే 37 days ఇచ్చాడు. ఇక బ్రో మూవీకి అయితే జస్ట్ 21 days డేట్స్ ఇచ్చాడు అంతే. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న బిజీకి 70 రోజులు షూటింగ్కి డేట్స్ ఇస్తాడంటే నమ్మబుద్ధి కావట్లేదు. అసలు అది అవద్దా? ఇస్తాడు, ఎందుకంటే సుజిత్ గారి డెడికేషన్ అలాంటిది. అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. అండ్ సుజిత్ గారు కూడా ఓజీ మూవీకి పవన్ కళ్యాణ్ గారికి చాలా ఫ్రీడమ్ ఇచ్చారంట. తను ఎప్పుడు షూటింగ్ చేయాలంటే అప్పుడే చేసేలాగా. సో అంత ఇష్టంతో పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా మారిన డైరెక్టర్ కోసం ఇప్పుడు OG2 కోసం పవన్ కళ్యాణ్ గారే డైరెక్టర్కి అనుకూలంగా మారుతున్నాడు. అవును, సుజిత్ గారి డెడికేషన్ కూడా వేరే లెవెల్ అసలు. అప్పుడు OG2 కోసం తన కార్ని కూడా అమ్మేసుకున్నాడు. ఈ రోజు నుంచి నా లైఫ్లో గోల్డెన్ డేస్ అయిపోయారా. ఆ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కొత్త కార్ కూడా గిఫ్ట్ ఇచ్చారనుకో. ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. మరి ఇప్పుడు OG2 కోసం బ్లడీ రోమియోని ఆపేసినట్టేనా? బ్లడీ రోమియో మూవీ మేబీ OG2 తర్వాత సుజిత్ గారు మళ్ళీ దాన్ని పట్టాల మీద తీసుకురావచ్చు. ఈలోపు నాని గారి ప్యారడైస్ మూవీ కూడా మొత్తం షూటింగ్ అయిపోద్ది, అప్పుడు ఫ్రీ అవుతారు. తన సాక్రిఫైస్ని గుర్తించే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు OG2కి సుజిత్ గారికి OG కంటే డబుల్ రెమ్యునరేషన్ ఇస్తున్నారంట. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. ఓహో అవును, బట్ పవన్ కళ్యాణ్ గారు ప్రొడక్షన్ హౌస్ లోనే OG2 కూడా తెరకెక్కుతుంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పీడ్ గా డేట్స్ ఇవ్వాలి, కానీ సుజిత్ గారు స్పీడ్ గా షూటింగ్ పూర్తి చేసేస్తారు. బాబు రెడీ బాబు, హాట్ కెమెరా యాక్షన్. అవును. సో ఫ్రెండ్స్, మరి OG2 విషయంలో ఈ కండిషన్స్ పై మీ రియాక్షన్ ఏంటి? కామెంట్లో చెప్పండి. అండ్ ఫ్రెండ్స్, అలాగే మీకు వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే మన టాక్ ఆఫ్ ద సినిమా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.